వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని అన్యాయాలని అక్రమాలని కేతిరెడ్డి గారు బట్టబయలు చేయడం జరిగింది. దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుల్లోనూ అటు జగన్మోహన్ రెడ్డిలోనూ ఒక రకమైన గుబులు మాత్రం పుట్టడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు కేతిరెడ్డి గారు అనే విషయం చూస్తే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొన్ని అంశాలపై కొన్ని విషయాల్లో గవర్నమెంట్ డైరెక్ట్గా జోక్యం చేసుకోకూడదు. ఒక థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ ద్వారా గవర్నమెంట్ ఆధీనంలో చేయించుకోవాల్సి ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ప్రజల్లో ఒక రకమైన నెగిటివిటీ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మద్యం శాఖ చూసుకుందాం. గవర్నమెంట్ ఏం చేసింది, డైరెక్ట్ గవర్నమెంటే ఆ మద్యం షాపులను పెట్టి గవర్నమెంట్కి నచ్చిన బ్రాండ్లను పెట్టి గవర్నమెంట్కి నచ్చిన రేట్లో ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని అమ్మకాలు జరగడం జరిగింది. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్లు లేవు, ఓన్లీ నెట్ క్యాషే, ఓన్లీ లిక్విడ్ క్యాష్ ఇచ్చి మద్యాన్ని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఎంత మనీ వచ్చింది, ఎంత మనీ లెక్కలు చూపించాలి, ఎంత బ్లాక్ మనీ రెడీ అవుతుంది అనేది ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు అనుకో ఒక లెక్క ఉంటుంది, కానీ డిజిటల్ చెల్లింపులు కానప్పుడు ఏమవుతుంది, బ్లాక్ మనీ కిందకే కదా. అది గవర్నమెంట్లో చూపించకపోయినా నువ్వు లిక్విడ్ క్యాష్ ఇచ్చావంటే దానికి లెక్క ఎక్కడ చూపిస్తారు, మనం చూపించలేం. అంతేకాకుండా ఇష్టం వచ్చిన బ్రాండ్లు, అసలు ఒక కల్తీ మద్యం, అదొక రకమైన దాన్ని ఒక రకంగా తయారు చేసేసారు మద్యాన్ని. దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఘోరంగా ప్రజల్లో నెగిటివిటీకి లోన్ అయిపోయింది. ఇక ఇసుక చూద్దాం. ఇసుక ఏమైంది, అప్పుడు 60,000 70, నాకు తెలిసి 50-60,000 ఉండేది, అంటే బంగారంతో సమానం. ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొనాలంటే తులం బంగారం కొన్నట్టే. ఇక సినిమా రంగం చూద్దాం. అప్పుడు వకీల్ సాబ్ సినిమా టైంలోనే అనుకుంటా, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా రిలీజ్ అయినా కూడాను ప్రొడ్యూసర్ ఒకవేళ అధిక మోతాదులో బడ్జెట్ పెట్టింటే గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటాడు. ఏమని, సార్ నేను ఈ సినిమా ఇంత బడ్జెట్ అనుకున్నా, కాకపోతే ఈ బడ్జెట్కి రెట్టింపు అయిపోయి ఇంత బడ్జెట్కి తీయాల్సి వచ్చింది సార్, కనీసం ఈ సినిమాకి ఇంత రేటు టికెట్ పెంచుకుంటాము, దానికి మీరు అనుమతి ఇవ్వండి సార్ అని చెప్పేసి గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటే, గవర్నమెంట్లో సినిమా శాఖకు సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్కి అప్పీల్ చేసుకుంటే ఆ మినిస్టర్ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి సీఎం గారు తర్వాత ఆ శాఖకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నాయకుల్ని సమక్షంలో సమీక్షలు జరిపి దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఒక పద్ధతి. గవర్నమెంట్ ఏం చేసింది, పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధింపు చర్య దిశగా అది నచ్చిన రేటుకి, చాలా తక్కువ రేటుకి అమ్మకాలు జరగడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ దీనికి కూడా ఒక కౌంటర్ వేయడం జరిగింది. అదంతా ఒక థియరీ నడిచింది, కానీ ఇది పద్ధతి కాదు. దీనివల్ల చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు, చాలా మంది థియేటర్ ఓనర్లు నష్టపోయారు, అన్నిటికంటే ముందు ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఇదొక రకమైన హావా నడిచింది అనమాట అప్పట్లో. ఇప్పుడు కేతిరెడ్డి గారు ఈ విషయాలు బయట పెట్టారు కదా, మరి ఇదే కేతిరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించలేదు? సరే, అది పక్కన పెట్టండి. ఇదే కేతిరెడ్డి గారు ధర్మవరంలో గుడ్ మార్నింగ్ అనే ఒక కార్యక్రమం జరిపారు. ఈయన ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే వెళ్ళి అమ్మ మీకు పథకాలు వచ్చాయా, అమ్మ మీకేం పథకాలు కావాలి అని చెప్పి ఇదే సమస్యల మీద వెళ్ళారా కానీ మీకు రోడ్లు వచ్చాయా, మీ పిల్లలకు జాబులు వచ్చాయా, అసలు మీ గ్రామంలో ఎంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పట్టభద్రులు ఉన్నారు, ఎంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు అనేది ఒక్కసారి కూడా అడిగేవాళ్ళు కాదు. ఆయన వెళ్ళడం, ఒక పూల దండలు కప్పడం, సాలువాలు కప్పడం, కారులు దిగడం, ఆయనకు ఒక మంది మార్బలం, అసలు వాలంటీర్ని పిలడం, లేకుంటే ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులను పిలడం, ప్రజల ముందే తిట్టడం, ఈయన అదొక రకమైన తీరి నడిపించారులేండి. అయితే ఈయన దుక్కు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అప్పట్లో మిగతా నాయకులను కూడా పిలిచి మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి అప్పుడు పంపించారు. అయితే అప్పుడు ఏమైంది, గ్రామాల్లో ప్రజలు ఇప్పుడు ధర్మవరంలో అంటే ఆయన డైలీ తిరుగుతారు కాబట్టి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడూ నియోజకవర్గం వెళ్ళని నాయకుడు ఒక్కసారిగా నియోజకవర్గం వచ్చి మీకేం సమస్య అమ్మ ఉంది, మీకేం ప్రాబ్లం ఉంది చెప్పండి అంటే ప్రజలకు చిరాకు వస్తుందా రాదా? జనరల్గా కోపం వస్తుంది ఎవరికైనా. తరిమి కొట్టడం జరిగింది. కొన్ని దగ్గరలో ఎమ్మెల్యేలని చెప్పులు ఇసడం కూడా జరిగింది. ఆ విధంగా అట్లా నడిచిపోయింది. అయితే చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా డైరెక్ట్గా ఏ అంశంలో కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ తీసుకోకూడదు. సో ఇది పక్కన పెట్టండి. కేతిరెడ్డి గారు ఈ అంశాలను ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చారో ఒక వర్గం ఏమంటుందంటే కేతిరెడ్డి గారు టీడీపీ కండువా వేసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఒక వర్గం అంటుంది.
ఇక ఇంకో వర్గం ఏముంటుంది, లేదు లేదు వేసుకోరు, ఎక్కడ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎక్కడ విమర్శించలేదు, ఉన్న అంశాలను బయట పెట్టారే తప్ప వేసుకునే సమస్య లేదని చెప్పేసి కొంతవర్గం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కేతిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక విధంగా మనం మెచ్చుకోతగ్గవే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు ఓడిపోయినా కూడా ఉన్న నిజాలను బయటికి చెప్పారు కాబట్టి ఒక విధంగా మనం మెచ్చుకోవాలి. అయితే ఈ కేతిరెడ్డి గారు టీడీపీకి వెళ్తారా ఇటు వైసీపీకి వెళ్తారా అనేది ఆయన వ్యక్తిగతం. నాకు తెలిసి నా అభిప్రాయం ఏంటంటే వెళ్ళరు. ఎందుకంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఎక్కడ విమర్శించలేదు, ఎక్కడ తిట్టలేదు, ఎక్కడ కూడా చేయలేదు. ఎప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడాడు, మా హయాంలో మేము సంక్షేమ పాలన ఇచ్చాము, ప్రజల్ని సంక్షేమంగా ఉంచుకున్నాము, ప్రజల్ని బాగా పరిపాలించామే తప్ప మేము ఎక్కడ జనాలను అన్యాయం చేయలేదు, కానీ మాకు ఓటమి వచ్చిందనే మాట్లాడాడే తప్ప ఎక్కడ విమర్శించలేదు. ఉన్న అంశాన్ని బయట పెట్టాడు అంతే. సరే చూద్దాం, చివరి వరకు చూస్తే కానీ తెలియదు ఏం జరిగింది ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ.